నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల వేడి రాజుకున్న ఈ తరుణంలో ప్రస్తుతం ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ మొత్తం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ మదియాష్కి గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈ మల్కాజ్గిరి ఎల్బీ నగర్ నియోజకవర్గం మల్కాజ్గిరి పరిధిలో ఉంది కనుక ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తున్నారు, ప్రజలకి ఏం చెప్తున్నారు, తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి మదియాష్కి గౌడ్ గారు. నమస్కారం అండి. చెప్పండి, ఎలా ఉంది మల్కాజ్గిరిలో ప్రచారం, ఎలా సాగుతుంది, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా ఎలా సాగబోతుంది? నిన్న రేపు ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరుగుతూ ఉంది. ఫస్ట్ ఫేజ్లో కేరళ, ఎస్పెషల్లీ తమిళనాడు రేపు ఉన్నాయి 102 సీట్లలో. నిన్న ఒక ఏఐడిఎంకే బీజేపీ పార్టీ అలయన్స్ ఉన్న మాజీ కేంద్ర మంత్రి వాళ్ళు చెప్తా ఉన్నారు 39 సీట్లలో 39 కాంగ్రెస్ పార్టీ డిఎంకే అలయన్స్ వచ్చినప్పుడు ఉంది. ఈ విధంగా చూస్తూ ఉంటే జాతీయ స్థాయిలో ఐఎన్డీఏ అలయన్స్ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కనబడతాయి. ఎట్టి కోశాన బీజేపీకి 400 అబ్కి బార్ 400 పార్ అయ్యే పరిస్థితి కనబడతలేదు. పారు కదా, పరారు అయ్యేటట్టు ఉన్నారు వాళ్ళు. ఆయన 400 అని మోడీ అనడంతో మీకు కూడా 400 సీట్ల ఫీవర్ లాగా ఉన్నట్టు కాంగ్రెస్ నాయకులు కూడా 400 అనేస్తున్నారు. ఒక తప్పుడు అంటే అబ్కి బార్ మోదీ గ్యారంటీ అని చెప్తా ఉన్నాడు. మోదీకి గ్యారంటీ ఫిర్సే దోకాక వారంటీ. తెలంగాణలో పతా లేదు ఎట్లాగూ. జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పదాన్ని, గ్యారంటీ పదాన్ని వాడుకుంటూ ప్రతి టీవీ ఛానల్లో అయితే గ్యారంటీని చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ సోనియా ఇచ్చిన గ్యారంటీని అమలు చేసినాం 100 రోజులలో. గతంలో మోదీ 10 సంవత్సరాల క్రితం ఇచ్చిన 15 లక్షల ప్రతి అకౌంట్లో కానీ, 2 కోట్ల జాబులు కానీ, నల్లధనాన్ని తీసుకురావడం కానీ, లేక పెట్రోల్ ధర తగ్గించడంలో కానీ, గ్యాస్ ఏది కూడా చేయలేదు. సో మోదీకి గ్యారంటీ అంటే ఫిర్సే దోకాక వారంటీ. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు, గ్యారంటీని నమ్ముతున్నారు. మదియాష్కి గారు, మీరు ఒక న్యాయ్ 25 గ్యారంటీ నమ్ముతున్నారు, విశ్వసిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఐఎన్డీఏ పార్ట్నర్సే అధికారానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో మాది మిషన్ 15 కింద పెట్టుకొని అత్యధిక స్థానాలు గెలవడానికి కొరకే ఆ ప్రయత్నం చేస్తారు. ఒక సీనియర్ నాయకులుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో మీరు. దేశంలో మీ కూటమిలో అంటే ఒక 4 దిక్కులుగా పోయినట్టు ఉన్నారు. మొదటగా కూటమి ఏర్పడ్డ తర్వాత అక్కడ మమతా బెనర్జీ కావచ్చు, ఇక్కడ వీళ్ళు కావచ్చు, మొత్తానికి అలాంటి పరిస్థితిలో దేశంలో మీరు అధికారంలోకి వస్తానని ఎలా చెప్పగలుగుతున్నారు? మమత ఎక్కడికి పోలేదు. షీ స్టిల్ పార్ట్నర్ ఆఫ్ ఐఎన్డీఏ. మల్కాజ్గిరి నియోజకవర్గం మాకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ గెలుపు కొరకు ముందు కలుగుతూ ఉన్నాం. మాకున్న సర్వేలు చూస్తుంటే కూడా మా అభ్యర్థి కనీసం 8% ఆఫ్ పాయింట్ పైన అధికంలో ఉన్నట్టు మా సర్వేలు చెప్తా ఉన్నాం. ఇంతకుముందు మీరు మాట్లాడుతూ కమ్యూనిస్టులు మా వెంటనే ఉన్నారు, సిపిఐ పార్టీ అని అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో. అదే ఇప్పుడు కూడా వచ్చారు. కానీ మీ ముందు వాళ్ళు 5 ఎంపీ స్థానాలకు వాళ్ళు డిమాండ్ చేశారు, మీకు నివేదిక కూడా ఇచ్చారు. 5 స్థానాల్లో ఒక్క సీట్ ఇచ్చినా సరే ఒప్పుకుంటామని. కానీ ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు. దాంతో వాళ్ళు మేము దూరంగా ఉండే అవకాశం ఉంది అని అనుకోవచ్చా కమ్యూనిస్టులు? సిపిఐ పార్టీ అగ్రనాయకుడు చాడా వెంకటరెడ్డి గారు ఇక్కడికి ఇంతకుముందు ఈ సమావేశంలో వారు వచ్చి నన్ను కలవడం జరిగింది. మేము కేంద్ర నాయకత్వం, రాష్ట్ర ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మాట్లాడించినాము. రేపు ఎల్లుండి ముఖ్యమంత్రి గారు కూడా కమ్యూనిస్ట్ నాయకులతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు సీట్లు అడిగింది వాస్తవమైనా సీట్ల కొరకు పట్టుబట్టట్లే, సర్దుబాటు చేసుకుంటూ తెలంగాణలో కూడా సిపిఐ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కూడా సిపిఐ, సిపిఎం కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుంది. ఈ కమ్యూనిస్ట్ సోదరులను కలుపుకొని కామ్రేడ్ సోదరుల యొక్క మద్దతుతోటి 15 సీట్లు గెలవని లక్ష్యంతో ముందుకు కదులుతూ ఉన్నాం. సీట్లు అనేది అడుగుతారు, అది మిత్రులలో సంభాషణ జరుగుతుంది, సర్దుబాట్లు జరుగుతాయి. కానీ ముఖ్యమంత్రి గారు కూడా సిపిఐ నాయకులతో మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణలో కమ్యూనిస్టు సోదరులు కాంగ్రెస్తోనే ఉన్నారు. కాంగ్రెస్ గెలుపుకు వారి కృషి ఉంటుంది. భవిష్యత్తులో ఎమ్మెల్సీలు ఉంటాయి, నామినేట్ పోస్టులు ఉంటాయి, అవన్నీ పార్టీలు ముందుకు. మరొక ప్రశ్న, మొత్తానికి మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యేలు ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి లేరు. ఉన్న 7 స్థానాల్లో సెగ్మెంట్లో ఒకటంటే కంటోన్మెంట్, మిగతా 6 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి లేరు. ఈ తరుణంలో మీరు మల్కాజ్గిరి ఖచ్చితంగా గెలుస్తారని ఎంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నారు? ఎల్బీ నగర్ కూడా కోల్పోయారు. గతంలో కూడా ఒక సీటు కూడా లేకుండే. సో సీట్లు అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు వేరు ఉంటుంది. సో గతంలో ఎమ్మెల్యే సీట్లు గెలవకపోయినా కూడా పార్లమెంటు గెలవడం జరిగింది. జిహెచ్ఎంసీ ఎన్నికలలో మొత్తం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి 17 డివిజన్ ఉండిపోయి కూడా 22 సీట్లు వచ్చినాయి, 22,000 వచ్చినాయి. మొన్నటి ఎన్నికలలో ఇంచుమించు అసెంబ్లీ ఎన్నికల్లో 85,000 వరకు కాంగ్రెస్ పార్టీ యొక్క బలం పెరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో గెలవకపోయినా కూడా ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంత ఎంపీగా ఉంటూ ముఖ్యమంత్రి అయినాడు. దాంతో పూర్తి సఖ్యత, ఐక్యత, మద్దతు కూడా కనబడతా ఉంది. పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు అధికార పార్టీ యొక్క మారుతుంది. బీఆర్ఎస్ పార్టీ కొంచెం మొత్తం ఢీలా పడిపోయింది.
ఇటు మహిళలకు మేము ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలతోటి మహిళలు కూడా మాతో వస్తూ ఉన్నారు. కాబట్టి గెలుపు సర్వేలు ఏవి చూసినా కూడా కాంగ్రెస్ పార్టీకే అధికంగా కనబడుతుంది. చివరిగా ఒక ప్రశ్న, ఈటల రాజేందర్ ఇక్కడ ఉన్న అభ్యర్థి మాట్లాడుతూ ఇంకా 100 ఏళ్లైన రాహుల్ గాంధీ ప్రధాని కాలేడు, కాని విషయాలు ఎందుకో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో తెలంగాణలో మాయమాటలు చెప్పి 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చింది, ఈసారి పప్పులు ఉడకవని అంటున్నారు. దాన్ని ఎలా చూస్తారు? అహం నాస్తి అంటారు. అహంకారంతో మాట్లాడే వ్యక్తులకి ఎక్కడ రాజకీయాలు నాశనం మొదలవుతాయని తెలుసుకుంటే మంచిది. రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం దేశాని కొరకు ప్రాణ త్యాగాలు చేసినది. సో రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలని కాయే అవకాశం ఉన్నా కూడా తను త్రుటి ప్రాయంలో తిరస్కరించిన వ్యక్తి. ఇవాళ దేశ ప్రజలు కోరుకుంటున్నారు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర జరిగినాక అతనే ప్రధానమంత్రి కాగలే సత్తా ఉన్న నాయకుడు, మోదీని ఎదిరించి పోరాట చేసే నాయకుడు, ఈ రాజ్యాంగాన్ని రక్షించగల శక్తి యుక్తి ఉందంటే రాహుల్ గాంధీ గారికి ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ప్రజలు కోరుకున్నప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు, అవి తీరుతాడు. వచ్చే ఎన్నికలలో ఐఎన్డీ యొక్క గెలుపు అనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఫైనల్గా ఒక సీనియర్ నాయకులుగా, స్టార్ క్యాంపెయినర్గా మల్కాజ్గిరి ప్రజానికానికి ఏం చెప్పదలుచుకున్నారు 2 మాటల్లో? మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు తెలంగాణ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించినట్టు. గత పార్లమెంట్ ఎన్నికలలో కొడంగల్ నుంచి ఓడిపోయినా కూడా రేవంత్ రెడ్డి గారిని హక్కున చేర్చుకున్నారు, ఆదరించినారు. ఇవాళ రాష్ట్ర రాజకీయాలు మలుపు తిప్పడంలో చరిత్రాత్మక పాత్ర పోషించినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన దేశంలో అత్యున్నత పెద్దదైన నియోజకవర్గాన్ని దిద్దాలని కృత నిశ్చయంతో ఉన్నారు. మరొక్కసారి ఇక్కడ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించాలని ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా అభ్యర్థిస్తూ ఉన్నారు. నేను ఈ ప్రాంత ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వ్యక్తిగా, ప్రచార కమిటీ చైర్మన్గా కూడా మల్కాజ్గిరి ఓటర్ మహాశయులందరికీ చేతులు ఎత్తి వేడుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి. రాష్ట్రంలో అన్ని గెలిచినా కూడా మల్కాజ్గిరి గెలవడం అనేది ముఖ్యమంత్రికి కాకుండా రాష్ట్ర రాజకీయ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సుస్థిరతకి, అభివృద్ధికి మరొక్కసారి చరిత్ర సృష్టించాలని, గెలిపించాలని వేడుకుంటా ఉన్నాం.